ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రింగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నామంలో ఆయన వాక్యము చేత సువార్త చేత పట్టబడి ఆయన నామ మహిమార్థమై రక్షించబడి జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము ప్రత్యేకమైన వాళ్ళం. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. వీఆర్ నాట్ కామన్ పీపుల్, వీఆర్ నాట్ natural people, we are supernatural people. And we are not lay people, we are leading people. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ప్రత్యేకమైన వాళ్ళుగా చేశాడు. చేయడం ప్రత్యేకత. క్రమంగా ప్రత్యేకతను కోల్పోవడాన్ని బట్టి మాదేముందండి, మానవులమండి, మన్నే కదా అని ఇలా భావిస్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో ప్రవేశించింది. అలా కాకుండా నేను దేవుని చేత సృజించబడిన వాడిని, కానీ నాకేదో ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత అనేది దేవుణ్ణి స్తుతించడానికి పనికి రావాలి, కానీ ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అని అతిశయించడానికి పనికి రాకూడదు. కాబట్టి వీఆర్ స్పెషల్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఏదో మనల్ని చూసి మన గొప్పతనాన్ని చూసి కాదు, కానీ మనల్ని తయారు చేయాలనుకున్నాడు. హ్యూమన్ బీయింగ్స్ అని అనబడినప్పటికీ కూడా మనము హ్యూమన్ బికమింగ్స్. బీయింగే కాదు, బీయింగ్ కొంతకాలం ఉంటుంది, తర్వాత బికమింగ్ అవుతాం. దేవుని ఆత్మతో కలిసి బీయింగ్ దగ్గర నుంచి బికమింగ్ వరకు జరిగేటువంటి ప్రయాణమే ఈ జీవితం. అవర్ లైఫ్ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్, వన్ ప్రోగ్రెస్ టు అనదర్ ప్రోగ్రెస్, or one success to another success, or one failure to another failure. Life is not stagnant. Life is a flow. Life is a current. It flows. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ ఉదయకాలంలో దేవుని మాటలు మనం వినడానికి కూడుకొని ఉన్నాం. కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసి మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో దయచేసి నాకు పంపించండి. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందు అనగా సందేశానికి ముందు అవకాశం ఉంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి ప్రార్థన చేస్తాం. నాతో పాటు కొంతమంది ఏకీభవిస్తారు. కనుక ఈ సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మాకిచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి దినము కొరకే మీకు వందనాలు. ఈ మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నా. ఈ దినము ఎలా నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనే విషయాలు మీరు మాకు నేర్పించమని మా బోధకుడా, మా పరమ బోధకుడా, మా ఆంతర్య బోధకుడా మాకు నేర్పించమని కోరుతున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మీ దాసురాలు శకుంతల ఆంటీ గారు, విజయవాడలోని పాస్టర్ శేఖర్ బాబాయ్ గారి తల్లి గారు, ప్రభువా వారిని మీరు దర్శించండి. షుగర్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మీరు నార్మల్ చేయండి. కార్యం జరిగించమని అడుగుకుంటున్నాను. విజయవాడలో ఉంటూ ట్రీట్మెంట్లో ఉంటుంటే మీ దాసురాలు శకుంతల ఆంటీ గారిని మీ చేతిలో సమర్పిస్తూ మీ దాసురాలికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. అంతేకాకుండా మీ దాసురాలు సహోదరి జయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉన్నాయి. బిఎంఆర్ నగర్లో ఉంటున్నట్టు మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 10 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్లోని ఆ ప్లాట్, ఆ స్థలం అమ్ముడుపోనట్లుగా మీరు సాయం చేయమని అనుకుంటున్నాను. మీ కార్యం జరిగించండి. నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. నా నామంలో ఏది అడిగినా చేస్తానని మీరు చెప్పారు. కనుక శకుంతలాంటి గారిని, మీ దాసురాలు జయమ్మ గారిని మీ చేతిలో సమర్పిస్తున్నాను. వారి జీవితాల్లో మీ గొప్ప కార్యములు జరిగించమని అనుకుంటున్నాను ప్రభువా. మా ఈ ఎపిసోడ్లో మేము కొన్ని మాటలు వినడానికి వచ్చాం. మీ సన్నిధిలో నుంచి
మాకు కొన్ని మాటలు కావాలి. మీరు మాతో మాట్లాడమని. మీ దాసుడు బలహీనుడు కావచ్చు, కానీ మీరు బలవంతుడు. యాకోబు యొక్క బలిష్ఠుడా, మీకు వందనం చేయిస్తూ ఇదనపు కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించాం, దేవుడు ఆలకించాడు. దేవుడు సమయం తీసుకుంటాడు. సమయం తీసుకోవాలి రూల్ ఏం లేదు. దేవుడికి ఒక సమయం ఉంది. మనం ఏదో సమయాన్ని ఊహించుకుంటాం. మనము మన సమయాన్ని ఊహించుకుంటాం. వచ్చే నెల, అవతల నెల, లేదా 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత. కానీ దేవుడు ఆయనకున్నటువంటి అథారిటీని బట్టి, ఆయనకున్నటువంటి సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు. ప్రీ డిస్టైన్ చేసినటువంటి ఆ సమయంలోనే మన కార్యాలు జరుగుతాయి. ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు, అదొక పెద్ద మర్మం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలని, యెహోవా దేవా నీ కార్యాలను నూతనపరచవయ్యా అని హబక్కూకు అనే భక్తుడు చేసిన ప్రార్థన మనకు తెలుసు. సంవత్సరాలు జరిగినా జరగకపోయినా, నెలలు జరిగినా జరగకపోయినా, వారాలు జరిగినా జరగకపోయినా, రోజులు జరిగినా జరగకపోయినా, గంటల మధ్యలో, గంటలు జరుగుతుండగా కూడా, నిమిషాలు జరుగుతుండగా కూడా, సెకండ్లు జరుగుతుండగా కూడా మనం అడగొచ్చు, దేవా నీ కార్యములు జరిగించమని. నోటి మాటతో సమస్తము కలుగు చేసిన వానికి, మృతులను సజీవులుగా చేసిన వానికి మనం ఏది అడిగినా చేయడం అనేది అసాధ్యమైన కార్యం కాదు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, బట్ హీ విల్ నాట్ డూ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము చేయగలడు, కానీ ఆయన సమస్తము చేయడు. అన్నీ ఒక్కసారిగా చేయడు. మన జీవితంలో స్టెప్ బై స్టెప్ మనం ఆయన మీద ఆధారపడాలి. మేళ్ళు పొంది మరిచిపోకూడదని, మేలు పొంది కృతజ్ఞత కలిగి ఉండాలని, ఒక కనెక్షన్లో, ఒక రిలేషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి, మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం. ఈ కార్యక్రమం మీది, ఇది మీ ప్రోగ్రాం, ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, నా ప్రోగ్రాం కాదు. ఇది మీ ప్రోగ్రాంగా భావించి దీని కొరకు ప్రార్థించండి. ఈ ప్రోగ్రాంని మీరు ఇతరులకు పరిచయం చేయండి. అంతేకాకుండా శాంతి టీవీ ఛానల్ మన ఛానల్, దిస్ ఈజ్ యువర్ ఛానల్, మై ఛానల్. శాంతి టీవీ అన్నప్పుడల్లా మీకు గుర్తు రావాల్సిన విషయము, ఇట్స్ టైమ్ టు చేంజ్. మనం మారాల్సిన సమయం, మార్పు చెందాల్సినటువంటి సమయం. ఇది మనది అని భావించి దానికోసం ప్రార్థించాల్సినటువంటి సమయం. కనుక ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉండండి. ప్రార్థనలో విసిగిపోవద్దు. విసుగక నిత్యమో ప్రార్థన చేయండి. విసుగక నిత్యమో ప్రార్థన చేయండి. నేను రోజుకు ఒకసారి ప్రార్థన చేయమని కాదు, అవకాశం దొరికినప్పుడు వెన్ ఎవర్ యూ గెట్ టైమ్ యూ జస్ట్ ప్రే. ఒకళ్ళు మోకరించడానికి సమయం లేకపోవచ్చేమో, నిలబడుతూనే, లేకపోతే ప్రయాణం చేస్తూనే, నడుస్తూనే, పడుకొని ఉండగానే మనసులో, ఆత్మలో పరమాత్మతో ఒక కమ్యూనికేషన్ ఆరంభించండి. పరమాత్మతో కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిన్న మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక, ప్రేరేపించబడ్డాడు కనుక, నిండినటువంటి కొత్త ద్రాక్షారసంతో నిండిన తిత్తిలాగా అతని మనసు ఉందని ఒక భక్తుడు చెప్పాడు యోబు గ్రంథంలో. ఇంచుమించు మనం ఆత్మచేత నింపబడితే మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఒకటి, అన్ని భాషలు మాట్లాడచ్చు, అనగా దేవునికి మాత్రం అర్థమయ్యే భాషలో దేవునితో మర్మాలు పలకొచ్చు, పర్సనల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. రెండోది, అర్థమయ్యే భాషల్లో మనం మాట్లాడతాం. అర్థం కాని భాషల్లోనూ అర్థమయ్యే భాషల్లోనూ మనం మాట్లాడతాం. అనగా నీతో దేవుడు ఒక విషయం చెప్పాలని నాకు చెప్పాడండి, ఆ విషయం నీతో చెప్పాల్సిన విషయం నీకు చెప్తున్నాను నేను. ఆత్మ, పరిశుద్ధాత్మ, దిగి వచ్చినటువంటి ఆత్మ, అంతరములో నివసించిన ఆత్మ, అగ్నిజ్వాలల వలె దిగి వచ్చి వాళ్ళ మీద వాలినటువంటి దేవుని ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిరి. దేవుని స్తోత్రం. అన్య భాషలు అంటున్నప్పుడు దానికి ఇంకొక అర్థం, ఒక అర్థం జిబ్బరిష్, లేకపోతే అర్థం కానటువంటి ఒక భాష.
జిబ్బరిష్ మెడిటేషన్ అన్నారు. ఇంకోటి అర్థమయ్యే భాష, మన తెలుగు లాంటి భాష, తమిళ్ లాంటి భాష, లేదా కన్నడ లాంటి భాష, మలయాళం లాంటి భాష ఏదైనా కావచ్చు. అనగా 2 విధాలుగా ఆయన మాట్లాడించగలడు. 2 విధాలుగానే కాదు, ఆయన ఎన్ని విధాలుగా మాట్లాడించగలడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పరిశుద్ధాత్మతో నిండిన దాన్ని బట్టి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. స్త్రీలతో మాట్లాడేటప్పుడైనా, పురుషులతో మాట్లాడేటప్పుడైనా, పెద్దలతోనైనా, పిల్లలతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడామనుకోండి, సమస్య లేదు. మనుష్యాత్మ నింపుదలతో, భావజాలపు నింపుదలతో మాట్లాడామనుకోండి, ఆ విధానం వేరుగా ఉంటుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆపోజిట్ సెక్స్తో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. పురుషులు ఎలాగైనా మాట్లాడుకోవచ్చని కాదని అర్థం, స్త్రీ ఎలాగైనా మాట్లాడుకోవచ్చని కాదని అర్థం. ఆ కమ్యూనిటీలో, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆ స్త్రీలతో మాట్లాడడానికి ఆత్మతో నింపబడ్డాడు అని రాయబడలేదు. పట్టణంలో కొన్ని రోజులుగా ఉన్నాడు, ఫిలిప్పి పట్టణంలో కొన్ని రోజులుగా ఉన్నాడు కనుక తను ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా ఎవరితో మాట్లాడాలి, వేర్ విల్ యూ ఓపెన్ ద డోర్ లార్డ్, ఎక్కడ ద్వారం తెరుస్తావయ్యా అని ఎదురు చూస్తున్నాడు. హీ వాస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ టు స్పీక్ విత్ ద పీపుల్, స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసును గురించి మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హీఈస్ వెరీ ఈగర్, తృష్టంగానే ఉన్నాడు. ఈ పట్టణంలో మౌనంగా ఉండడానికి దేవుడు అని పిలవలేదు. గుర్తుపెట్టుకోండి, మీరున్న పట్టణంలో, నెల్లూరులోనో, విజయవాడలోనో, హైదరాబాద్లోనో మౌనంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. అరే మేము మాట్లాడుతూనే ఉన్నాం కదండి, ఫోన్లో మాట్లాడతాం, లేదా వీడియో కాల్లో మాట్లాడతాం అని మీరు అనొచ్చు. దాని గురించి కాదు. ప్రభు పక్షాన, ప్రభు దాసుడు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నావా నువ్వున్న నగరంలో యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఎండిన ఎముకలు లాంటి వాళ్ళే కావచ్చు, యూ షుడ్ స్పీక్ విత్ దెమ్, దెన్ ద లైఫ్ విల్ ఎంటర్ ఇన్ టు దెమ్. జీవం వారిలో ప్రవేశిస్తుంది. మన నగరాల్లో ఎండిన ఎముకలు లాంటి వాళ్ళు. నగరము ఎండిన ఎముకల లోయలాగుంది, గ్రామము ఎండిన ఎముకల లోయలాగుంది, పట్టణము ఎండిన ఎముకల లోయలాగుంది. వీటన్నిటిలో దైవ కార్యము జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, పౌలు వాళ్ళతో మాట్లాడాడు. రెండోది, అతడు పరిచర్య అని భావించి, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ అని భావించి మాట్లాడాడు. మాట్లాడడం వేరు, పరిచర్య వేరు. మాట్లాడడం పర్సనల్, ప్రసంగించడం మాత్రమే పరిచర్య అని కాదు. మేబీ కౌన్సిలింగ్ కోసం, లేదా జస్ట్ ఎంక్వైరీ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, ఏమో ఇక్కడ ఏదో ప్రేయర్ సెంటర్ ఉంది కదా, ప్రేయర్ జరగదా, ఎవరు వస్తారు, ఎప్పుడు, ఎలా జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది అనే జస్ట్ క్యూరియాసిటీని బట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా మాట్లాడుతూ ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, పరిచర్య అని భావించడాన్ని బట్టి మాట్లాడాడు. ఒకటి, పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడేది. రెండోది, పరిచర్య అని భావించడాన్ని బట్టి. మూడోది, ప్రత్యక్షతను బట్టి మాట్లాడడం, స్పీకింగ్ అకార్డింగ్ టు ద రెవల్యూషన్. మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. మనకు లభించిన దాన్ని బట్టి, మనకు పరలోకం అనుగ్రహించిన దాన్ని బట్టి మనం క్రమముగా మాట్లాడుదాము, కృపాసహితముగా మాట్లాడుదాము, క్షేమాభివృద్ధి కలుగు చేయు రీతిగా మాట్లాడుదాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం, మనం ఆలోచించిన విషయము, ప్రభువునందలి విశ్వాసాన్ని బట్టి మాట్లాడడం. అకార్డింగ్ టు ద ఫెయిత్, ఇంక్రీజ్డ్ ఫెయిత్ ఇన్ యూ, అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు ఆత్మను బట్టి. అంటే విశ్వాసం ఆత్మని కాదు, విశ్వాసము ఆత్మవరము, ఆత్మఫలము. విశ్వాసము కలిగిన ఆత్మ, విశ్వాసపు ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు విశ్వాసమునకు కర్త, పరిశుద్ధాత్మ విశ్వాసపు ఆత్మ. దేవుడు విశ్వాసాన్ని బట్టి ఉచ్చరించినవాడు. ముగ్గురు విశ్వాసంతో, ముగ్గురులో అవిశ్వాసం ఉందని కాదు, విశ్వాసము దేవుని యొక్క స్వభావం. ఇట్స్ ఎ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. నిన్ను ఆయన నమ్ముతున్నాడు, మనం ఆయన నమ్మాలి ఇన్ రివర్స్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఆలోచించిన విషయాలు ఇవి. ఈ దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 6. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని
వారు ఫ్రింగియ గలతీయ దేశం ద్వారా వెళ్ళిరి. The Holy Spirit had forbidden Paul and his partners, Silas, Timothy, and Dr. Luke, to preach the word in the southwestern province of Turkey. So they ministered throughout the region of central Turkey. ఈ ప్రదేశాల్లో వాళ్ళు చేసిన పని, చేయాలనుకున్న పని, ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, తర్షీషుకు వెళ్ళాలనుకున్నారు. దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకే మొదటిసారి నినివే అన్నాడు, రెండోసారి నినివే అన్నాడు, మొదటి అధ్యాయంలో నినివే అన్నాడు, మూడో అధ్యాయంలో కూడా నినివే అన్నాడు. నినివేలో నీ పని పూర్తయ్యేంత వరకు నినివే నినివే అంటానే ఉంటాడు. నినివే అనే నామాన్ని మాత్రమే నువ్వు జపించాలి. అనగా ఆ నామం తప్ప, ఆ ప్రదేశం తప్ప, ఆ భారం తప్ప, ఆ బాధ్యత తప్ప నువ్వు వేరేది పెట్టుకోకూడదు. నినివేలో నీ పని అయిపోయిందో తర్వాత ఆలోచిద్దాం. దెన్ వీ విల్ థింక్ అబౌట్ సమ్ అదర్ ప్లేస్. తర్షీషు గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం. 1 to 10 లిస్ట్లో, టాప్ 10 లిస్ట్లో, ప్రయారిటీ లిస్ట్లో దేవుని నెంబర్ 1 నినివే, నెంబర్ 2 నినివే, నెంబర్ 3 నినివే. ఇలా లిస్టు మొత్తంలో ఇంచుమించు 7-8 ప్లేసుల వరకు నినివే. అనగా ద టాప్ ప్రియారిటీ ఆఫ్ గాడ్ ఈస్ నినివే. దేవుని యొక్క ప్రాధాన్యతల ప్రకారం పరిచర్య చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మన టైటిల్ పరిశుద్ధాత్మ కార్యాలు. ఆత్మకార్యాలు. ఆత్మ ఉన్నాడు, ఆత్మకార్యం చేస్తాడు. ఆత్మకార్యం చేస్తాడు అని ఆదికాండం 1వ అధ్యాయంలోనే పవిత్ర గ్రంథం యొక్క ఆరంభంలోనే మనం అర్థం చేసుకోగలిగాం. ఈవెన్ ఇన్ ద బిగినింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్, డీప్ వాటర్స్. అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. దేవుడు అనగా ఆదియందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆదియందు తండ్రి అయిన దేవుడు, ఆదియందు కుమారుడైన దేవుడు, ఆదియందు పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ఆకాశములను భూమిని, హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడింది. హెవెన్స్ బోల్డ్ ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎర్త్ కన్నా హెవెన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు కలిసి 3 చేశారని కాదు. 2 ఆకాశాలని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, భూమిని పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఇలా వ్యాఖ్యానించడం లేదు. ఇన్ ద బిగినింగ్ థియోస్, ఆదిలో, నిత్యత్వంలో, మానవ చరిత్ర ఆరంభించబడాలనుకుంటున్న సమయంలో, దైవ నిర్ణీత సమయంలో థియోస్ అనేది బహువచనం. థియోస్ అనేటువంటి హీబ్రూ పదం బహువచనం, ప్లూరల్ సెన్స్. అది ఏకవచనం కాదు. దాని మెజెస్టిక్ ప్లూరల్ అన్నారు. ఇప్పుడు వాటిలోకి అనలేదు. అనగా వాళ్ళు మనుషుని మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున చేద్దామని మాట్లాడుకున్నారు. వాళ్ళ పర్సనల్ డిస్కషన్. ఆ ట్రినిటీలో ఇన్నర్ డిస్కషన్ అది. వాళ్ళ మధ్యలో జరిగిన రహస్య మంతనాలు అవి. దాని గురించి కూడా ఆయన బయలుపరిచాడు. అలాగైతే ఇన్ ద బిగినింగ్ ఏం జరిగింది అని ఆలోచిస్తే, సృష్టించడానికి ముందుగా కూడా వాళ్ళు అనుకోండి, వై డోంట్ వి క్రియేట్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆదికాండం 1:1కి ముందు, లేకపోతే ఆదికాండం 1:1ని 1:2గా చేస్తే ఆదికాండము 1:1లో మనం ఇలా రాయొచ్చు, ఆది అందు మనము ఆకాశాన్ని భూమిని చేద్దామని దేవుడు మాట్లాడాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వారు మాట్లాడుకొనిరి అని రాయొచ్చు. సరే, ఇప్పుడు దాంట్లో గడం లేదు, ఆదికాండ ధ్యానంలోకి మనం అడలేదు. ఎందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. 1వ శతాబ్దంతోనే ఆగిపోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? పరిశుద్ధాత్ముడు ఇక్కడ వారిని ఆటంకపరిచాడు అని రాయబడింది. అంటే దాని అర్థం హీ వాస్ మేనిఫెస్టింగ్ హిస్ పవర్, హిస్ అథారిటీ. తనకున్నటువంటి అధికారాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయన అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు, స్వీకరించని వారు ఉండొచ్చు, కానీ ఆయన అధికార ప్రదర్శన జరుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, గాలి తనకిష్టమైన చోటికి వీచును. న్యూమా అనగా దేవుని గాలి, తూర్పు గాలి, పరిశుద్ధాత్మగా పోల్చబడినటువంటి గాలి. గాలిని పరిశుద్ధాత్మతో పోల్చాను.
ఇట్స్ లైక్ అ విండ్, స్ట్రాంగ్ విండ్. ఇట్స్ అ ఈస్టర్న్ విండ్, తూర్పు గాలి. అది బలమైనదిగా వీస్తుంది. బలమైనదిగా వీచి పూరేడు పిట్టలను తీసుకొచ్చింది. బలమైనదిగా వీచి సముద్రమును, ఎర్ర సముద్రాన్ని చీల్చింది, రెడ్ సీని చీల్చింది అనే సంగతులు మనకు తెలుసు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడింది, ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ద లార్డ్ ఈజ్ అ స్పిరిట్. లార్డ్, ప్రభువు అంటే యేసు ప్రభు, లేకపోతే తండ్రి అయిన దేవుడు. గాడ్ ఆర్ ద లార్డ్, లార్డ్ జెహోవా ఈజ్ ద స్పిరిట్. దేవుడు ఆత్మ, ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభువు ఆత్మ. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమైన ఆత్మ. సరే, దేవుని స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కాస్త త్వరగా వెళదాం. ఒకటి, ఆయన యొక్క అధికార ప్రదర్శనని మనం ఈ సందర్భంలో చూస్తున్నాం, పరిశుద్ధాత్మ కార్యము. రెండోది, 7, 8 వచనాల్లో కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అనగా పైన 6వ వచనంలో పరిశుద్ధాత్మ అని చెప్పి కింద 7, 8 వచనాల్లో యేసు యొక్క ఆత్మ. యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అని సపరేట్గా ఈ ముగ్గురు ఉంటే మళ్ళీ ముగ్గురులో ఒక్కో స్పిరిట్ ఉందని మనం రకరకాలుగా ఎక్స్ట్రాగా మనం బోధించడానికి వీల్లేదు. ఇక్కడ రాయబడింది, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వదు. యేసు కనిపిస్తున్నాడు, ఆత్మ కనిపిస్తుంది. ఈ 2 వచనాల్లో యేసు ఆత్మ 2 ఒకటే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆయన చేసింది యేసు ఆత్మ అంటే యేసు ద్వారా ఆత్మ చేసిన, ఆత్మ యేసులో ఉండి చేసిన మరి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారంటే 3వ వ్యక్తి యొక్క ప్రమేయం ఉంది, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 3వ వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుకే ఆయన. తర్వాత 10వ వచనంలో రాయబడింది దేవుడు అని రాయబడింది. చూడండి, త్రిత్వం మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ, యేసు, దేవుడు. సరే, మనం ఆ త్రిత్వ బోధనలోకి మనం వెళ్ళలేదు. రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన 6లో ఏం చెప్పాడు, 7లో కూడా అది చెప్పాడు. వాళ్ళు వెళ్ళాలనుకొని ప్రయత్నం చేశారు, ప్రయత్నంలో పరాజయం పొందారు. మానవుడు ప్రయత్నాలు చేస్తాడు, పరాజయం పొందుతాడు. దేవుడు పని చేస్తాడు అంతవరకే. పని అది గొప్ప విజయంలోకి వెళ్తుంది. మానవునికి దేవునికి ఉన్నటువంటి తేడా ఇది. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, దేవుని యొక్క అచంచలత్వం, దేవుని యొక్క కదలని స్థితి, మారని స్థితి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు నేను మార్పు లేని వాడిని మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన యొక్క అచంచలత్వాన్ని మనం చూస్తున్నాం. మనుషులు మారాలని ప్రయత్నం చేశారు, మార్పు చెందాలని ప్రయత్నం చేశారు, స్థలాలు మార్చాలని చూశారు. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పిన నో, పైన అడ్డగించను లేకపోతే ఆటంకపరిచను అని రాయబడింది, కింద వారిని వెళ్ళనివ్వలేదు. అడ్డగించిన అర్థం చేసుకోకుండా, ఎదురుగా నిలబడి దేవుని దూత నిలబడుతున్న అర్థం చేసుకోకుండా దాన్ని ఆ గాడిదను కొట్టిన సందర్భం, బిలాము చేసిన సందర్భం మనకు తెలుసు. దేవుని యొక్క అచంచలత్వపు ప్రదర్శన మనం ఇక్కడ చూడగలం. అచంచల స్వభావాన్ని మనం చూడగలం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. ఎలా పొందారు? ఏం చెప్పకుండా ఏదో మాట్లాడేసి సరే ఉంటామమ్మా, వాళ్ళు ఇచ్చిన ఏదో టీ స్నాక్స్ తీసుకొని సరే ఉంటామమ్మా, ప్రభుత్వం మీద మళ్ళీ కలుస్తాం, మేము ఇంకా కొన్ని రోజులు పిలిపిలో ఉండాలనుకుంటున్నాం, మిషనరీ జర్నీ మేము అట్లా చేస్తూ వెళ్తుంటాం, ప్రభుత్వం అయితే మళ్ళీ కలుద్దాం, లేకపోతే సెకండ్ మిషనరీ ట్రిప్లో మళ్ళీ కలవకపోయినా థర్డ్ మిషనరీ ట్రిప్లో కలుద్దామని చెప్పి వెళ్ళదు. కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యారు బాప్తిజం తీసుకోవడానికి, విశ్వాసాన్ని పొంది ఉన్నామని తెలుసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో కూడా మినిస్ట్రీ స్టార్ట్ అయితే బాగుండు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు ఏర్పడింది, ఆ స్త్రీలో ఏర్పడింది, లిడియాలో ఏర్పడింది. ఆయన ఆత్మలో ఆంతర్యములో వారిని ఒప్పించాడు. పరిశుద్ధాత్మని కార్యాలు, అధికార ప్రదర్శన, పరిశుద్ధాత్మని కార్యంలో అచంచల స్వభావం యొక్క ప్రదర్శన, అచంచలత్వాన్ని బయలుపరచడం. 3వది ఆత్మలో ఒప్పింపజేయడము. 4వది మనం ఆలోచించిన మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13, 2 కొరింథియన్స్. మేమైతే మేరకు మించి వచ్చేపడు కానీ మీరున్న స్థలం వరకు రావాలని
మేమైతే అపోస్తలమైన మేమైతే మేరకు మించి, ఏరియాకి మించి, మాకు కాని దాంట్లో మేము అతిశయించాం. మేరకు మించి అతిశయపడం, బోస్ట్ చేయం, ఆనందపడం. కానీ మీరున్న స్థలము వరకే రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు, ప్రతి సేవకునికి కొలిచి ఇవ్వబడినటువంటి విశ్వాస పరిమాణం ఉన్నట్టుగానే కొలిచి ఇచ్చినటువంటి మేర ఉంటుంది, పొలిమేర ఉంటుంది, అడ్డా ఉంటుంది. ఇది మన ఏరియా, ఇది మన ఏరియా. దేవుడు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కరికి అప్పగించాడు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఏరియా ఇచ్చినట్లుగా. లోబడి ఉండి అతిశయిస్తున్నాం, అనగా లోబడటం అనే అనుభవం లేకుండా మేము అతిశయించడం లేదు. తర్వాత 15వ వచనంలో, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో, ఇతర సేవకుల యొక్క ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని అతిశయపడం. ఆ మినిస్ట్రీ కూడా మేము చేసిందే, మేము ఆరంభించిందే, మేము అప్పగించింది అని మేము ఇలా అనుకోము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింప చేయుచు, స్తోత్రం, మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడదామని నిరీక్షించుచున్నామే. కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమైనవి మావన్నట్టుగా మేము అతిశయపడము. చూడండి, ఆయన చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని పరిమితులు పెడతాడు, కొన్ని బార్డర్స్ పెడతాడు. నివాస స్థలం యొక్క పొలిమేరలు నిర్ణయించాడు ఆయన. అతిశయింపజేస్తాడు, శ్రమలయందు అతిశయించేటట్టు చేస్తాడు, సేవలయందు అతిశయించేటట్టు, సేవ అయినా శ్రమ అయినా కానీ ఆయనలో అతిశయించేటట్టు చేస్తాడు. అతిశయింపజేసేవాడు, ప్రభువును బట్టి అతిశయింపజేసేవాడు, దేవుని బట్టి, కుమారుడైన దేవుని బట్టి, అనగా యెహోవా దేవుని బట్టి, యేసు ప్రభువును బట్టి అతిశయించేటట్టు చేస్తాడు. సిలువను బట్టి ఆయన అతిశయించేటట్టు చేస్తాడు. నా మాటలు ముగిస్తాను. అధికార ప్రదర్శన, అచంచల స్వభావం యొక్క నిరూపణ. 3వది ఆంతర్యములు, ఒప్పుకోలు. 4వది అతిశయింపజేయడం అనేది 4 పరిశుద్ధాత్మ కార్యాలుగా భావిస్తున్నాం. ఇట్టి పరిశుద్ధాత్మ కార్యాలు మనందరి జీవితాలు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.